తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించుచున్నాడు. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయము 10వ వచనము. ప్రియ స్నేహితులారా, మిన్నాటో చర్చికి చెందిన పాస్టర్ కాలాసిన్ గారిని కమ్యూనిస్ట్ సీక్రెట్ పోలీస్ వారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. 6 సంవత్సరములు గడిచిపోయాయి. తన సంఘమునకు చెందిన వారి పేర్లు, వారి అడ్రస్లు చెప్పమని అనేకమైన చిత్రహింసలు పెట్టారు. చెప్తే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారని ఆయన చెప్పలేదు. ఆయనకును రకరకాలుగా హింసించారు. ఆయనను సలసలా వేడి నీళ్లలో వేసి చంపేయాలనుకున్నారు. పెద్ద మూతి ఉండే బాణలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి దాని చుట్టూ కూర్చొని కట్టెలు పొయ్యిలో వేస్తూ వేడి చేస్తున్నారు. నీళ్లు మరుగుతున్నప్పుడు కాలాసిన్ గారిని బట్టలు విప్పమని ఆజ్ఞాపించారు. ఆయనను నగ్నంగా వేడి నీళ్లలో మించి చంపేయాలని వారి ప్రయత్నం. ఆయన వారి ఆజ్ఞ మేరకు బట్టలు విప్పుకొని ప్రార్థన చేసుకుంటూ దూరంగా నిలబడ్డాడు. వాళ్ళు బాణలో నీళ్లు మసులుతున్నా ఇంకా వేడి చేయాలని తలంపుతో నలుపక్కల నుండి పొయ్యిలోకి కట్టెలు పెడుతున్నారు. ఆ బాణ ఉన్నట్టుగా ఉండి పెద్ద శబ్దంతో పగిలిపోయింది. ఆ వేడి నీళ్లు పొయ్యి చుట్టూ కూర్చున్న వారందరి మీద పడి ఒళ్ళు కాలిపోయి ఆ నొప్పికి భయంకరంగా అరుస్తూ చనిపోయారు. దైవజనుని చంపాలని ప్రయత్నించిన వారే చివరికి చనిపోయారు. ఈ అవమానమునకు తట్టుకోలేక ఒక కమ్యూనిస్ట్ వార్డెన్ పెద్ద కుక్కను తీసుకుని కాలాసిన్ పాస్టర్ గారు ఉన్న గదిలోనికి వెళ్ళి కుక్క మూతుకున్న చిక్కం తొలగించి ఆయనపైకి దానిని ఉసిగొల్పాడు. ఆ విధంగా చేసినప్పుడు కుక్క వారు చూపించిన వ్యక్తిపైకి దుమికి దానికి ఇష్టమైన చోట్లగల్లా కరిచి పీకేస్తుంది. కాలి పిక్క కొరికితే మాంసం వేలాడుతూ ఎముక కనపడుతూ ఉంటుంది. చెవులు, ముక్కు, కాళ్ళు, చేతులు దానికి ఇష్టమైన చోట కొరికి గాయాల పాలు చేస్తుంది. ఆ గాయాలతోనే వారు మరణిస్తారు. ఆ గాయాల నుండే రక్తం కారుతూ నొప్పికి వారు వెలిపిస్తుంటే కమ్యూనిస్ట్ గార్డులు నవ్వుతూ ఆనందిస్తుంటారు. కుక్కల ద్వారా నేరస్తులను చంపే పద్ధతి కమ్యూనిస్టులు అప్పుడప్పుడు అమలుపరుస్తారు. మనుష్యులు హింసించే పద్ధతిలో ఇదొక పద్ధతి. అయితే ఈసారి ఈ కుక్క కాలాసిన్ గారి మీదకు దుముకక కమ్యూనిస్ట్ వార్డెన్ మీదకు దుమికి అతనికి ఇష్టమైనట్టు కొరకను మొదలుపెట్టింది. అతను విస్తుపోయాడు. కుక్క తనను ఎందుకు కరుస్తుందో అతనికి అర్థం కాలేదు. అందరి ముందు చాలా అవమానం అనిపించింది. వెంటనే తన తుపాకీతో కుక్కను కాల్చి చంపేశాడు. అతను కూడా ఏమనుకున్నాడో ఏమో, అందరి ముందు తనకి తీరని అవమానం జరిగిందని భావించాడేమో. చివరికి ఆ తుపాకీతో తనను తాను కాల్చుకుని కాలాసిన్ గారి ముందే చనిపోయాడు. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయ రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి. యెహోవా మీ పక్షమును యుద్ధము చేయను. 2 పిచ్చుకలు కాసుకమ్మబడను కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలపడదు. తన భక్తుల ప్రాణంలను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ప్రియ స్నేహితులారా, మన దేవుడు గొప్పవాడు. మన పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉన్నా సరే వాటి నుండి అద్భుత రీతిగా విడిపించగల శక్తిగల దేవుడు. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, పరలోకమున్న మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ యొక్క సేవకుల ప్రాణాలను రక్షించే దేవా, నీకు వందనాలు. మా దేశంలో క్రైస్తవుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి ప్రభువా. తండ్రి, వాటినన్నింటినీ తట్టుకునే శక్తి క్రైస్తవులకు అనుగ్రహించండి. న్యాయంగా పోరాటే బలాన్ని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి ప్రభువా. మీరే వారి తరపు నుండి ఆత్మకార్యాలు, అద్భుతాలు జరిగించి మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వారే మిమ్మల్ని గనపరిచి మీ సువార్తను చెప్పే భాగ్యం అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మరణం నుంచి తప్పించుట నీ వశం ప్రభువా. ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే మరణ పడకలో ఉన్నారో వారికి స్వస్థత అనుగ్రహించండి, వారిని స్వస్థపరచండి. ఎవరైతే వ్యాధి బాధతో ఉన్నారో స్వస్థపరచండి. వింటున్న వారిలో ఎవరైతే ఎటువంటి ప్రార్థన చేస్తున్నారో, ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో మీరే వారికి కృప చూపించి వారిని విడిపించి వారికి సహాయం చేయండి ప్రభువా. యేసు నామములో ఈ ప్రార్థన ఆలకించమనండి. ఆమెన్.